పెళ్ళం చెప్తే వినాలని సైన్మాలల్లా సీరియళ్ళల్లా అంటా ఉంటారు కదా. ఇంటికి దీపం ఇల్లాలు కాస్త సుఖాలల్లా తోడు నీడై నిలబడుతుందని. అయితే ఇంట్లో కొందరు కొంప కొల్లేరు చేసేటోళ్ళు కూడా మోపవుతారు. అయితే ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న మహాకుంభమేళలో ఒక హౌస్ పిల్లగాడు తన గర్ల్ ఫ్రెండ్ చెప్పిన మాట విని ఒక బిజినెస్ పెట్టిండు. అది ఇప్పుడు దినం 8,000 సంపాదించి పెడుతున్నదట. త్రివేణి సంగమంలా పుణ్యస్థానాలు చేసేటందుకు వచ్చిన భక్తుల నమ్మకమే ఇతగాడి పెట్టుబడి. మరి ఆ మహాతల్లి ఇచ్చిన ఐడియా ఏంటంటే, పండ్లు తోముకునేటప్పుడు యాప పుల్లలు అమ్ముకునుడు, రూపాయి పెట్టుబడి లేకుండా వారం దినాలల్లా 40,000 సంపాదించిండట. ఈ బిజినెస్ మెన్ ఇండియా నాట్ ఫర్ బిగినర్స్ బిగెల్ అనేది తమ్ముని ముచ్చట ఇన్నాక ఇంకింత నమ్మబుద్ధి అవుతుంది. భక్తి యాత్రలకు కూడా బ్రష్ తోటి తోముడైంది అనుకునే జనాలు ఈ వ్యాపారి దుకాణం ముంగట లైన్ పట్టిర్రట. ఒక్క ఐడియా జీవితాన్నే మారేసుడంటే గిదేనేమో. ఇంకేముంది, తమ్ముడు మహాకుంభమేళ అయిపోయే లోపు ఆడనే మళ్ళా బ్రాంచి కూడా ఓపెన్ చేస్తాడేమో. మహాకుంభమేళ జాతర మీద వేల మంది జీవనాధారం పొందుతున్నారు. అందులో ఈ తెలివైనోడు ఇంకో రూపాయి ఎక్కువనే సంపాదించుకుంటాట. శబాష్ అనిపించుకుంటున్నాడు. నా సంపాదన చూసిర్రా తన ఇన్స్టాగ్రామ్లో వీడియో పెట్టుడితోటి సోషల్ మీడియాలో సైనికులు దీన్ని ఇంకింత భుజాల మీదకేసుకొని భారత్ మొత్తం వైరల్ చేస్తున్నారు. ఒక్క మాట విన్నందుకే బాబు భవంతులు కట్టే కాడికి ఎదిగిందంటే, ఐడియా ఇచ్చిన పిల్లను పెళ్లి చేసుకుంటే సూరత్ మొత్తం చేంజ్ అయిపోతుంది కదా అని ఆ యాప చెట్టు కింద కూర్చొని కామెంట్లు పెట్టబట్టిర్రు. తినగా యాపాకు తీయగా ఉండని చదువుకున్నాం, కానీ యాప పుల్లలతోటి కూడా జీవితాంతం తీపిదానంతో నిండిపోతుందని పిల్లగాడు నిరూపించిండ్రు.